నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఆస్ట్రాలజీ, ఈ రాశి ఫలాలు, జాతకాలు, గ్రహాలు అంటే చాలామంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇదంతా మూర్ఖత్వం, మూఢనమ్మకం అని కొట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమాజంలో ఇది వాస్తవమే అంటారా? నమ్మచ్చా, నమ్మకూడదా? ఇది నమ్మడం వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా తొలుగుతాయి అంటారా? ఇలాంటి డౌట్స్ మీలో ఉంటాయని నాకు కూడా తెలుసు. అండ్ మనలో చాలామందికి ఎక్కువగా వస్తున్న డౌట్స్ కూడా కామన్గా. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక పర్సన్ అయితే తీసుకొచ్చేసా అండ్ ఆయనతో డిస్కస్ చేసి మనం కూడా ఇలాంటి మరెన్నో డౌట్స్ కోసం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆయన వచ్చేసి ప్రముఖ ఆస్ట్రాలజర్ రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూసేసేయండి. నమస్కారం గురించి. నమస్తే సార్, ప్రజెంట్ చాలామంది ఈ ఆస్ట్రాలజీని నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. అరే ఇవన్నీ చాలామంది చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, ఎందుకు నమ్మాలి, నమ్మినంత మాత్రం మనకేం కలిసి వస్తుంది అని కొట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారిలో అటు పక్క నమ్మేవారు కష్టాలు పడుతున్నారు, ఇటు పక్క నమ్మని వారు కష్టాలు పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఆస్ట్రాలజీని నమ్మే వారికి ఎలా ప్రభావితం చూపిస్తుంది, నమ్మని వారికి ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఆస్ట్రాలజీ జనరల్గా అందరికీ అవసరం ఉండదండి. ఎందుకంటే జనరల్గా మనకేంటంటే ఆస్ట్రాలజీ అనేది స్పేస్ అండ్ టైంని రెక్టిఫికేషన్ చేయడం కోసం. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలో నివసిస్తున్నారా, అక్కడున్న కాలానికి అనుగుణంగా మీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, జనరల్ ప్రాబ్లమ్స్ ఉండవు. అవుట్ ఆఫ్ దట్ ఏదొచ్చినా బయట నుంచి ఏదైనా మనం అడాప్ట్ చేసుకుని ఉండాలి, లేదా మన లైఫ్లో ఏదైనా అంటే లేని అలవాట్లు ఏదైనా అయినట్టు ఉండాలి. అంటే గ్రహస్థితి అన్ని ప్రాంతాల్లో భారతదేశంలో ఒకలా పనిచేయదు. అది చాలామంది జ్యోతిష్యులకు తెలియదు. అంటే వరల్డ్ వైడ్ కూడా తెలియదు. ఇప్పుడు చైనీస్ కూడా ఆస్ట్రాలజీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ దాంట్లో అంటే కుక్కని, పిల్లిని, డ్రాగన్ అని, పిగ్ అని ఇలా కొన్ని జీవులు తీసుకున్నారు. మన దాంట్లో కూడా 12 సైన్స్కి 12 సింబల్స్ తీసుకున్నాం. అంటే వాడి ఉన్న ప్రాంతం, అంటే వాళ్ళు ఉన్న ప్రాంతం బట్టి అది అంటే వర్క్ చేసే విధానం మారిపోద్ది. ఇప్పుడు మనం చూడండి, ఎక్కువ పాముల్ని దేవతా సర్పాలుగా, వాళ్ళు డ్రాగన్స్ అంటారు. వాళ్ళు డ్రాగన్ సింబల్స్ చూస్తూ ఉంటారు. అలాగే మనం ఏషియన్ కంట్రీస్ చాలామంది పాములతోని సంబంధం కలిగి ఉన్న మతాలు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ ప్రకారం కూడా అంటే సర్పం రూపంలోనే సాతాను ఫస్ట్ అంటే ఫలాన్ని అందించారంటారు. అలాగంటే స్నేక్ ఇంపార్టెన్స్ ఏషియాలో ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ఏషియాని క్రాస్ చేస్తూ కూడా, అంటే ఏషియాని టచ్ చేస్తూ మిగిలిన బోర్డర్ని కూడా క్రాస్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు డిఫరెంట్, అంటే వాళ్ళు డ్రాగన్ చూపిస్తారు, సింహం తల, పాము శరీరం. ఇలాగంటే అప్గ్రేడ్ వెర్షన్, స్నేక్లో అప్గ్రేడ్ వెర్షన్ చూపిస్తూ ఉంటారు. అంటే ఒక జ్యోతిష్యం పాటించేటప్పుడు ప్రాంతీయ పూజలు ఉంటాయి. అంటే ఆ యొక్క ప్లేసెస్లో ఇప్పుడు ఓవరాల్గా మనం ఆంధ్రాని తీసుకున్నాం అనుకోండి, కోనసీమ అంతా కూడా వాటర్ బాడీస్, అంటే కోకోనట్స్ మధ్యలో ఉండే వాళ్ళ ఇంపాక్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు జాతకం వీళ్ళకి పనిచేసినట్టు అక్కడ పనిచేయదు. అలాగే విజయవాడలో డిఫరెంట్ ఉంటుంది. మీకు చరిత్ర మొత్తం చూసినా విజయవాడకు ఒక డిఫరెంట్ చరిత్ర ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో ఐరన్ మైన్స్ ఉంటాయి, ఐరన్ ఓర్ మైన్స్ గ్రేడ్స్ ఉంటాయి. అంటే సాయిల్ బట్టి రిచువల్. ఇప్పుడు మీకు ఎంత మనం ఎన్ని యాగాలు ఎన్ని చేసినప్పుడు కూడా రాజులు కూడా కొన్ని పర్టికులర్ ఏరియాస్లోనే పాలించారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ని చూసారనుకోండి, చరిత్ర నుంచి కూడా ముత్యాలు ఎక్కడ అమ్మేవారు, పెరల్ సిటీ అనేవారు. పెరల్ సిటీ సీ కోస్టల్ ఏరియాలో ఎందుకు అభివృద్ధి చెందలేదంటే పెరల్స్కి అక్కడ కలిసి రాలేదని కాదు, పుట్టిన ప్రాంతంలో ఎందుకు కలిసి రాలేదు అంటే గ్రహస్థితి బట్టే ఒక ప్రాంతంలో ఒక వస్తువు అయినా వ్యక్తి అయినా షైన్ అవుతారు. మీరు బాగా గమనించంటే చెన్నైని మీరు చూసుకున్నారనుకోండి, జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ నార్మల్ ఉండేది, అంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఉండేది, కానీ ఇంత లగ్జరీనెస్ లేదు. మీకు హైదరాబాద్ వచ్చినప్పటికి లగ్జరీనెస్ యాడ్ ఆన్ అయింది. అలాగే బాంబే వెళ్ళారు అనుకోండి, బాంబేలో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువ అంటే స్టోరీ ఇంపార్టెన్స్ కన్నా లగ్జరీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముంబాదేవి అని చెప్పేసి లక్ష్మీదేవి పుట్టిన స్థలం అని స్థల పురాణంలో ఉంటుంది. ఆ లగ్జరీనెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ మూవీలో చూస్తే ప్రయారిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేసే విధంగా ఉంటుంది ఓల్డ్ మూవీస్ నుంచి ఇప్పటి వరకు. మనకు చూసారనుకోండి హైదరాబాద్ జనరల్గా ఆల్మోస్ట్ స్టోరీ కన్నా అన్ని ఎలిమెంట్స్కి అలాగా ఒక జ్యోతిష్యం వ్యక్తి యొక్క జ్యోతిష్యాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క గ్రహస్థితికి ఆ యొక్క ప్రాంతం సపోర్ట్ బట్టి జాతకం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు చేసేసుకుంటే ఇది అవుతుంది అంటే ఖచ్చితంగా అవన్నీ చేసుకుని ఆయన అక్కడే ఉంటాడు, మినిమం ఉంటాడు, అంతే, ఎదగడు చేయడు. అందులో ఏంటంటే ఆయనకు మంచి జరుగుతుంది కాబట్టి బ్లైండ్గా ఆస్ట్రాలజీ స్పిరిచువాలిటీని ఫాలో అయిపోతూ ఉంటారు. నేనేమంటానంటే ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే ప్రతి వ్యక్తి కూడా ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి అది స్టేటస్ వైజ్ అవనివ్వండి, వ్యక్తిగతంగా అవనివ్వండి, ఫ్యామిలీ వైజ్ అవనివ్వండి, ఎదుగుతూ ఉండాలి. అంటే ఒక 10 years ఆస్ట్రాలజీ ఫాలో అయిన వ్యక్తి బ్యాక్ తిరిగి చూస్తే
మోర్ దెన్ సక్సెస్ఫుల్ అయి ఉండాలి, లేదా మోర్ దెన్ సాటిస్ఫైడ్ అయి ఉండాలి. ఎందుకంటే అన్ని మెటీరియలైజ్గా చూడలేం కాబట్టి, వ్యక్తిగతంగా అయినా మంచి గౌరవప్రదమైన జీవితం రావాలి, లేదా ఒక ఫ్యామిలీని ఒక స్టేచర్కి తెచ్చే విధానంలో ఆ వ్యక్తి పడిపోవాలి. ప్రతి నెల గుడ్ టైం బ్యాడ్ టైం తెలుసుకొని, లేదా ఎవరో వీడియోలో చెప్పారు, లేకపోతే నేను పలానా ఆయన వెళ్తే ఆయన పూజలు చేయమన్నారంటే అది సఫర్ అవుతాం. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రీసెంట్లీ కామాఖ్యాదేవి ఉపాసన చేసిన 2.5 years నుంచి అందరూ సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఆ ప్రాంతం యొక్క శక్తి ఈరోజు గ్రహస్థితి రీత్యా పట్టు తగ్గుతూ వస్తుంది అమ్మవార్లవి. ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోల్కతా కాళికాదేవి, కామాఖ్యాదేవి, అలాగే ఇప్పుడు విజయవాడ, ఇలాగ అమ్మవారు ఉన్న ప్రాంతాలన్నింటిలో ప్రాబ్లమెటిక్ ఏరియాగా అంటే కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. అలాగని తగ్గిపోవటం లేదు, కన్వర్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు వ్యక్తికి ఆ ప్రభావం 100% ఉంటుంది. మీకు అందుకే చూడండి, చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా కోనసీమ నుంచి, విజయవాడ నుంచి వచ్చి ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ. అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్న, బిజినెస్ పోర్టల్లో చూసుకున్న. అందువల్ల ఏంటంటే ప్రాంతం బట్టి జ్యోతిష్యాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తి మీద కొన్ని గ్రహాలు ఎక్కువ పనిచేస్తాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రహాలు తక్కువ పనిచేస్తాయి. అందుకు జ్యోతిష్యం ఎప్పుడు ఫాలో అయినా కూడా మీ యొక్క అంటే ప్రాంతం, మీ యొక్క స్థితిగతిని, మీ యొక్క జాతకాన్ని మిక్స్ చేసి చూసుకోవాలి. అప్పుడు జాతకాన్ని ఫాలో అయినట్టయితే గ్రోత్ ఉంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కనుక గ్రహాన్ని బట్టి చూసుకోవాలి, ప్రాంతాన్ని బట్టి కూడా చూసుకోవాలి, పర్సన్ బట్టి చూడడం కంటే అంటున్నారు. చాలా చక్కగా చెప్పారు గురూజీ. అండ్ మీరు కూడా చూసారు కదా, జ్యోతిష్యాన్ని నమ్మాలండి, మరీ కొట్టేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని నమ్మడం వల్ల మనకేం కలిసి వస్తుందో, మనకి ఏ ఏ లాభాలు చేకూరుతాయి, మనం ఏ పనులు చేయొచ్చో చేయకూడదో కూడా మనకు తెలిసి వస్తుంది. ఖచ్చితంగా అది వాస్తవం అనే చెప్పాలి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం.